మీద ఉన్న ద్వేషం కనబడుతుందా ఇక్కడ పార్టీ? రాబోయే రోజుల్లో ఇక తేల్చుకోవాలి. బేసిక్గా అయితే గనక ఇది జరిగితే ఆయా కులాలకి నష్టం. ఎందుకంటే కులాలకు అతీతంగా కలిసి ఉండటం అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది. వీళ్ళు ఇదే మామూలుగా అయితే నాలాంటి వాళ్ళం అయితే కులాలు ఏందండి పోండి అంటాం. కానీ ఇక్కడ కులాలకి కులం గనక వీళ్ళకి లేకపోతే బీసీ ఎస్సీ ఎస్టీలు ఎదిగేవాళ్ళు కాదు. కుల సంఘటితత్వం లేకపోతే ఎదిగేవాళ్ళు కాదు. వాళ్ళని ఈ వర్ణ వివక్షలో లేకపోతే కుల వివక్షలో ఎప్పుడో తొక్కవతలు పడేసేవాళ్ళు. ఆ తొక్కడం కంటిన్యూ అవుతా ఉండే. కాబట్టి ఇప్పుడు వాళ్ళను ఒకళ్ళకొకళ్ళు అండగా నిలబడాల్సిన టైం. దాంట్లో ఇప్పుడు ఎక్కడన్నా నేననేది ఏంటంటే ఈ మీటింగ్లో ఒకటి తెలుగుదేశం పెడితే ఇతను వెళ్తే తప్పు, అది జరగల. తెలుగుదేశాన్ని కాదు, అది కుల సంఘ మీటింగు. అంటే ఈయన కూడా సార్ ఒకటి అంటే మామూలుగా నా డౌట్ అంతే, ఈ ఓకే వీళ్ళ తెలియదు అనుకోవచ్చు, గౌతు శిరీష్ వస్తుందే నీకు తెలీదా, పాత సారథి వస్తాడే నీకు తెలీదా? వాళ్ళకి తెలుసు, ఈయనకి తెలుసు. వాళ్ళకి ఈయన వస్తాడని తెలుసు, ఈయనకి వాళ్ళు వస్తారని తెలుసు. అంటే వాళ్ళు తెలియదు, వాళ్ళకి అతీతంగా అదే ఏదో చెప్తారు. ఇక బాగోదు కాబట్టి అది డిమాండ్ చేస్తున్నారు కాబట్టి. ఎందుకంటే ఇన్విటేషన్ లేకుండా వస్తారా ఏంటి? కాకపోతే ఏంటంటే ప్రెషర్ పెరిగేటప్పటికి ఆ మాట మాట్లాడుతున్నారు. తప్పేంటని అడగాల్సింది పోయి, అవును ఆయన గౌతు లచ్చన్న గారి గురించి మాట్లాడింది. ఏమన్నా రాజకీయాలకి ఏదైనా మాట్లాడితే మేము తప్పు పడతాము. ఎందులో పూసుకు తిరిగేదేందో రాసుకు తిరిగేదేందో